నమస్తే మామ. గల్ఫ్ ఉన్నోళ్ళకు దోశ అనేది ఒక ఎమోషన్. ఎన్ని హోటళ్ళు తిరిగినా ఏం మంచిగా ఉంటాయి. అయితే కొబ్బరి చట్నీ ఉంటుంది, అయితే పల్లి చట్నీ ఉంటుంది, అది కూడా పల్సగా ఉంటుంది. మంచిగా మనమే పిండి తయారు చేసుకొని గరం గరం దోశ వేసుకొని తింటే గమ్మత్తుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకే పొద్దుగాల లేవంగానే ఈ కార్యం వేసుకున్నా. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు శుక్రవారం వచ్చిందంటే ఏదో ఒకటి కౌస్ కంపల్సరీ ఉండాలి. కాకపోతే ఇలా కౌస్ బోరు కొట్టింది, దోశ తినాలనిపించింది. నాకైతే ఇండియాలో దిగంగానే హైదరాబాద్ రింగ్ రోడ్ దిగంగానే సైడ్కు బండ్ల మీద ఉంటాయి ఆ దోశ చట్నీ. ఆహా, ఏమన్నా ఉంటుందా టేస్ట్. ఒక్కసారి కడప దాటి కాలు బయట పెట్టినామంటే కష్టమైన సుఖమైన మనమే అనుభవించాలి. ఆకలి అయితే వేసుకొని తినాలి. మంచిగా పల్లి చట్నీ వేసుకొని గరం గరం దోశ వేసుకొని తింటే గమ్మత్ ఉంటుంది. చిన్నప్పుడు అయితే మా అమ్మ కొట్లకు పోయినప్పుడల్లా దోశ పార్సల్ కట్టించుకొస్తుండే. వాళ్ళు నెల నెల సరుకుల కోసం పోతుండే. వాళ్ళు తెచ్చే దోశ కోసం సాయంత్రం దాకా ఎదురు చూసేటోళ్ళం. అప్పుడు మాదొక పెద్ద అచీవ్మెంటు ఆ దోశ పార్సల్ అనేది. ఇప్పుడున్న పిల్లలకు అది అంత అర్థం కాదు, ఎందుకంటే అన్నీ అందుబాటులో ఉంటున్నాయి కదా. మా అమ్మ ఎప్పుడు కొట్లకి అయినా గీత భవన్లో దోశ తీసుకొస్తుండే. అప్పుడు మేము అదొక అమృతం లెక్క ఫీల్ అయ్యేటోళ్ళం. బయట దేశంలో ఉన్న వాళ్ళు అందరు కుటుంబాన్ని మిస్ అవుతారు. వాళ్ళని మిస్ అయినా సరే కానీ వాళ్ళు తినిపించిన రుచులు మిస్ కావద్దు కదా. అందుకోసమే ఇవాళ చట్నీ దోశ తిందామని ఫిక్స్ అయినా. చట్నీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ దోశ వేసుకొని తింటే అయిపోతుంది. ఇంటికాడ అయితే వాన పడంగానే ఫ్రెండ్స్తో బయటకు పోయి గరం గరం చాయ్ చిన్న పునుకులు తింటే ఆహా, ఆ రుచి, ఆ చట్నీ, ఆ పల్లి చట్నీ, ఆ చిన్న బజ్జీలు, ఆహా అదొక అద్భుతం. ఏదేమైనా చట్నీ అయితే రెడీ అయింది. నెక్స్ట్ దోశ వేసుకుందాం. దోశ తిని చాలా రోజులైంది. ఇవాళ తిరంగూరింది శుక్రవారం, అందుకోసమే. దోశ తిని చాలా రోజులైంది, ఇవాళ టైం దొరికింది చేసుకొని తినడానికి. అందుకే ఒక పలుస దోశ వేసుకొని పక్కన చట్నీ పెట్టుకొని మంచిగా ఆస్వాదించుకుంటూ తింటే ఆహా, దెబ్బకు అమ్మ గుర్తుకు రావాలి. నా వంట మీద నాకైతే నమ్మకం ఉంది. దాదాపు మంచిగానే చేస్తా. మంచిగా వచ్చిందో లేదో టేస్ట్ చూసినాక చెప్తా. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దోశ అయితే రెడీ అయింది, చట్నీ కూడా వేసుకున్నా. ఇంకెందుకు మళ్ళీ దోశలు ఎత్తున్నా అనుకుంటుర్రా? మా వాళ్ళు ఉన్నారు, సైడ్కి కూర్చున్నారు, కెమెరా ముందుకు అత్తలేరు. వాళ్ళకు కూడా కావాలి కదా, అందుకే మళ్ళీ ఒక దోశ ఎత్తున్నా. ఏదో తిప్పలు పడకుండా దోశలు అయితే ఎత్తున్నా, మంచిగానే వస్తున్నాయి. కాకపోతే టేస్ట్ ఎట్లుంటుందో మా వాళ్ళు ఏమంటారు. కొద్దిగా కాలినాక తీసుకొని తింటే ఆహా, ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. ఆహా దోశ, ఓహో దోశ. ఇక్కడ కూర్చుంటే తింటా. మంచిగానే ఉంది, పర్లేదు. బయట తిన్నదానికన్నా మంచిగానే ఉంది. ఇంత హైజీన్గా వేయరు కదా వాళ్ళు, ఇంత ఫ్రెష్గా ఇంత మంచిగా. మన కాలం కూడా నూనె అదంతా ఏ నూనె వాడతారో ఏమో. నేను దోశ ఎంజాయ్ చేస్తా, మీరు వీడియో ఎంజాయ్ చేసిర్రా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైమన్ వ్లాగ్స్. ఎట్లుంది నా దోశ? దోశతో పాటు ప్రాస కూడా కలుపుదామని ప్రయత్నిస్తున్నా. ఏదేమైనా కానీ బాయ్ బాయ్.